ఏం పేరు బ్రదర్ పేరు? నా పేరు రాజు. ఏం చేస్తారు? నేను లా స్టూడెంట్. ఎంబీఏ అయిపోయింది 2019లో. ఇప్పుడు లా చేస్తున్నాను. లా చేస్తున్నారు. రైట్. చూస్తూ ఉన్నాం, సోషల్ మీడియా బాగా చూస్తుంటాం. అంటే లైక్ ఈ ఫార్ములా రేసింగ్ అని చెప్పేసి, స్కామ్ అని చెప్పేసి, అప్పుడున్నటువంటి మంత్రి ఇప్పుడున్న ఎమ్మెల్యే కేటీఆర్ గారు అరెస్ట్ చేస్తారు అని చెప్పేసి కూడా ఒక వదంతులు అయితే వినిపిస్తూ ఉన్నాయి. అసలు ఈ ఫార్ములా రేసింగ్ వల్ల హైదరాబాద్ బ్రాండ్ వాల్యూ పెరిగిందా లేదా? చాలా పెరిగింది. హైదరాబాద్కి బ్రాండ్ వాల్యూ చాలా పెరిగింది. ఎందుకంటే ఒక ప్రపంచ స్థాయిలో మన హైదరాబాద్ని తీసుకెళ్లిన ఘనత మన కేటీఆర్ గారికి దక్కింది. ఈ ఫార్ములా వల్ల దగ్గర ఆయన ఒక 50 కోట్లు దానికి పెడితే ఈరోజు 750 కోట్లు మన రాష్ట్రానికి 750 కోట్లు ఫండింగ్ వచ్చింది. ప్రపంచ స్థాయిలో మనకు గుర్తింపు వచ్చింది. ఒక ప్రపంచ స్థాయిలో దీన్ని తీసుకుపోయి ప్రపంచ స్థాయిలో తెలియజేసింది కేటీఆర్ గారే కదా. హైదరాబాద్ బ్రాండ్ పెంచారు. మరి ఇట్లాంటి గొప్ప ఈవెంట్కు సంబంధించిన దాని మీద నిర్వహించకుండా ఈ రోజు దాని మీద అక్రమాలు జరిగినది అరెస్ట్ చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రయత్నాలు చేస్తుంది. కొన్ని లీకులు ఇస్తాము. దీన్ని ఎట్లా చూస్తారు మరి? మేము ఇదంతా రాజకీయ కుట్రగా భాగంగానే ఈరోజు వీళ్ళ సొంత సొంత నిర్ణయాలు తీసుకొని ముందుకు పోతున్నారు తప్ప హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచింది కేటీఆర్ గారే. ఇప్పుడు హైదరాబాద్ సురేష్ కల్మడి ఏదైతే ఉన్నారో ఆయన సిబిఐ దాంట్లో అరెస్ట్ అయింది వాస్తవం కాదా? ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలి. అవును, కామన్వెల్త్ స్కామ్ లో ఆయన అరెస్ట్ అయింది వాస్తవం కాదా? ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలి. ఈరోజు సిబిఐ దాంట్లో అరెస్ట్ అయింది వాస్తవం కాదా? అంటే నేను ఏమంటాను, ఇది కుట్రపూరితంగానే ఇలా కేటీఆర్ గారిపై జరుగుతుందంటారా, లేకపోతే ఇది నిజంగా స్కామ్ జరిగిందని ప్రజలు అంటారు? కుట్ర 100% కుట్రనే. 100% కుట్రనే. ఎందుకంటే మనకు ఒక ఎలక్ట్రిక్ వెహికల్ని దాన్ని పెంచడానికి కేటీఆర్ గారు తీసుకొచ్చిన ఈ ఫార్ములా ఎంతో ఉపయోగమైంది మన రాష్ట్రాన్ని. హైదరాబాద్కి ఒక బ్రాండ్ ఇమేజ్ ప్రపంచ స్థాయికి తెలియజేయడం అయింది కదా. అవునా? ఇదే విషయం మీద అసలు ఈ ఫార్ములా స్కామ్ లో అసలు 1000 కోట్లు కుంభకోణం జరిగింది, అది జరిగింది, ఇది జరిగిందని చెప్పేసి లాస్ట్ కు ఆ కొండందో ఎలకను పెట్టినట్టు 55 కోట్లు ఏదో స్కామ్ జరిగిందని చెప్పేసి ఇక్కడ ఇది బీజేపీ, ఇక్కడ కాంగ్రెస్ రెండు ఢిల్లీ వేదికగా నడుస్తున్నటువంటి కథ ఎట్టు చేసి కేటీఆర్ని అరెస్ట్ చేయాలని చెప్పేసి దీన్ని ఎట్లా చూస్తారు యాజ్ యూత్గా? మేము యాజ్ యూత్గా మాకు ఏంటంటే వీళ్ళ రాజకీయ కుట్రలో భాగంగా ఈరోజు కేటీఆర్ని లోపలేస్తే ఈ బీఆర్ఎస్ పార్టీ అనేది డౌన్ఫాల్ మొత్తానికి అది అవుతుంది. నేను అరెస్ట్ చేస్తే అదవుతుంది ఒక కుట్రలో భాగం. ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ అయితే మాలాంటి యువత చాలా మంది రేపు బయటికి రావాల్సి వస్తుంది. మళ్ళీ తెలంగాణ ఉద్యమం చేసుడు కూడా మాకేం కొత్త కాదు. మళ్ళీ ఉద్యమం మళ్ళీ మీరు రేపు పొద్దున మళ్ళీ అవే చూస్తుంటారు మీరు కూడా. అంతే చూస్తారు. రైట్. ఎందుకు ఈ ఫార్ములా రేసింగ్ అనేది మొత్తం ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ బ్రాండ్ పెరిగింది, దాన్ని అట్నే కంటిన్యూ చేస్తే ఇంకా కూడా హైదరాబాద్ బ్రాండ్ పెరుగుతుంది. కానీ కంటిన్యూ చేయకుండా దాన్ని రద్దు చేసి పైగా దాని మీద ఇట్లా వదంతులు ఎందుకు సృష్టిస్తారు అనుకుంటూ ఈరోజు కేవలం రేవంత్ రెడ్డి తన ఒక ఉనికిని చూపిస్తాం అనుకుంటున్నాడు తప్ప అరెస్టులు చేసి దాని ఒక ఉనికిని ఇప్పుడు పాత ఏమి కనిపించద్దు. మొత్తం మీరు చూడండి, టీఎస్ అది ఉంటే దాన్ని మార్చిండు, తెలంగాణ తల్లిని మార్చిండు. అవసరం లేని విషయాలను ఆయన పాత ఏది కూడా బీఆర్ఎస్ కేసీఆర్ గారు ఒక ఆనవాలే లేకుండా చేద్దామన్న ఒక ఆలోచనలో రేవంత్ రెడ్డి కుట్ర క్లియర్గా కనిపిస్తుంది. ఒకవేళ నిజంగానే అంటే ఇది అక్రమ అరెస్ట్ దాదాపు మనం చూసినాం గతంలో కవిత గారి అరెస్టుకు సంబంధించి అయితే, ఇప్పుడు కేటీఆర్ గారి అరెస్టుకు సంబంధించి అయితేనేది ఇదంతా ఒక ఈగో సాటిస్ఫై కోసం అరెస్ట్ చేస్తారు అనుకోవచ్చు. నిజంగా ఇదంతా జరిగిందని జనాలు నమ్ముతారు. 100% రేవంత్ రెడ్డి ఒక ఈగో సాటిస్ఫాక్షన్, ఆయన ఒక దానికోసం ఇదంతా చేస్తున్నారని క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా దీనిలో చెప్పాల్సింది అంతకుమించి ఏం లేదు. రైట్. ఒకటన్నా ఫైనల్లీ ఎండ్ ఆఫ్ ది డే చాలా వరకు మహేంద్ర లాంటి కంపెనీస్ కానీ ఎలక్ట్రికల్ ఈవీ వెహికల్ ఈరోజు హైదరాబాద్లో తిరుగుతున్నాయి అంటే కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఆఫ్ ఈ రేసింగ్ ఫార్ములా. అంటే ఒక ప్యారిస్ అండ్ దుబాయ్ అట్లాంటి దాంట్లో ఉండే ఇది వ్యవస్థ అక్కడ జరిగినటువంటి ఈ రేస్ హైదరాబాద్కి రావడం వల్ల రేపు అది నిర్వహిస్తే దీనికి బీఆర్ఎస్ గవర్నమెంట్ పేరు వస్తుంది, లేకపోతే కేటీఆర్ పేరుకు కనపడుతుంది అని చెప్పేసి దాంట్లో ఉద్దేశంలో భాగంగా రద్దు చేసిన ప్రభుత్వం నమ్ముతున్నారా, లేకపోతే ఇది దీంట్లో అసలు ఏమైనా కుట్రకోణం ఉందనుకుంటున్నారు? 100%. ఇప్పుడు రేపు పొద్దున అంతా ప్రపంచ స్థాయి నుంచి పెట్టుబడిదారులు ఇన్వెస్ట్మెంట్ పొద్దున వస్తే ఇది ఎవరు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే కదా స్టార్ట్ అయింది. ఆ రోజు కేటీఆర్ గారు ఐటీ మినిస్టర్ ఉన్నారు కాబట్టి దీనికి ఒక ఫండింగ్ కూడా ఎవరు లేకుంటే జిహెచ్ఎంసీ నుంచి ఐటీ మినిస్టర్ ఉండే కేటీఆర్ గారే దీనికి ఒక ఫండింగ్ 50 crores ఫండింగ్ చేస్తే 750 కోట్లకు మనము దాన్ని తీసుకెళ్ళినామంటే ఘనత కేటీఆర్ గారిదే కదా. అంతేనా? 100% కేటీఆర్ గారిదే కదా. ఈ లెక్కన ఒకవేళ నిజంగానే అక్రమంగా అరెస్ట్ చేస్తే కేటీఆర్ గారిని అంటే తెలంగాణ యువత ఏ విధంగా స్పందిస్తారు? 100% చూస్తారు, మీరే చూస్తారు. 100% అది రోడ్ల మీదకి మళ్ళా రాని కూడా తెలంగాణ యువతకి ఏం కొత్త కాదు. మళ్ళీ దీన్ని రేవంత్ రెడ్డి ఒక చంద్రబాబు నాయుడు శిష్యుడు కాబట్టి ఆ ధోరణితో ఇదంతా చంద్రబాబు అమలు చేసిన దాంట్లోనే ఆయన ముందుకు తీసుకుపోతుంది తప్ప ఆయన కోర్ కాంగ్రెస్ వ్యక్తి కూడా ఈయన కాదు. ఇంప్లిమెంటేషన్ ఏంటంటే
రాజకీయంగా కేసీఆర్ గారి ఉనికి లేకుండా చేద్దాం అన్న ఒక కుట్రలో భాగమే తప్ప రేవంత్ రెడ్డి గారు ఏం చేసింది కూడా ఏం లేదు తెలంగాణకు. అంతేనా? నిజంగా ఒక ఫైనల్ ఒకటి చెప్పండి, ఈ ఫార్ములా రేసింగ్ అనేది అసలు రావడమే చాలా గొప్ప, దానికోసం ఎంతో పైరవ్ చేయాల్సి వస్తుంది, అదంతా చేసిరు, హైదరాబాద్లో నడిచింది. బట్ ఓకే, ఇప్పుడు ఈ ఫార్ములా రేసింగ్ ఈరోజు రద్దు చేయడం వల్ల హైదరాబాద్ బ్రాండ్కి ఏమన్నా ఇబ్బంది? 100% హైదరాబాద్ బ్రాండ్ మీద ఇబ్బంది పడే అవకాశం ఎందుకు ఉండదు, 100% ఉంటుంది. సరే, ఇప్పుడు రాజకీయ కుట్రలో భాగంగా ఆయన ఉనికి చాటుకుందామని రేవంత్ రెడ్డి ఏదైతే ప్రయత్నాలు చేస్తుండో, మా అంటే ఇంకో 4 సంవత్సరాలు రేవంత్ రెడ్డి నడుస్తా అంతే తప్ప తర్వాత 100% బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. దాన్ని మళ్ళీ నిర్వహించుకుంటాం మేము. అవసరమైతే కేటీఆర్ గారికి మేము కలిసి దాని ఈ రేస్ ఫార్మ్ అని మేము 100% హైదరాబాద్లో మళ్ళీ నిర్వహించుకుంటాం. 100%. ఓకే, 100%. థ్యాంక్ యూ వెరీ మచ్. పేరు వంశీకృష్ణ సార్. ఏం చేస్తారు? జిమ్ ట్రైనింగ్ ఇస్తున్నాను. ట్రైనింగ్ ఇస్తుంటావు. ఓకే, సోషల్ మీడియా బాగా చూస్తాను. ఈ ఫార్ములా రేసింగ్ హైదరాబాద్ అయిందని తెలుసా నీకు? ఐడియా ఉంది. ఐడియా ఉందా? రైట్. అప్పుడు చాలా మంది అంటే సోషల్ మీడియాలో చూసిందేనా, మరి డైరెక్ట్ చూసినావు? డైరెక్ట్ సోషల్ మీడియాలో చూసింది. సోషల్ మీడియాలో చూసినావు. దీనికి సంబంధించిన దాని మీద నిజంగా హైదరాబాద్ బ్రాండ్ వాల్యూ పెరిగిందా? ఈ ఫార్ములా రేస్ చాలా పెరిగింది. చాలా పెరిగింది. రైట్. ఇదే అంశానికి సంబంధించి గత కొద్ది రోజులుగా చాలా చర్చ నడుస్తుంది. దీనివల్ల హైదరాబాద్ బ్రాండ్ వాల్యూ పెరగలేదు, దీని మీద ఫ్రాడ్ జరిగింది, అప్పుడు ఉన్నటువంటి మంత్రి ఇది చేసిన అని చెప్పేసి కొంచెం సోషల్ మీడియాలో వదిలిపెడతా ఉన్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? మేము ఇది ఎంత రాజకీయ కుట్రగానే భావిస్తున్నాం. అంతేనా? రాజకీయ కుట్రనే ఉంటారా? ఎందుకట్లా? ఎందుకంటే మన ఇది ఏమంటారు, చెప్పనా, ఇది మన తెలంగాణ తల్లిని మార్చడం కానీ, నెక్స్ట్ ఏమంటారు స్టాంపు మారవడం కానీ, ఇవన్నీ కావాల్సుకొని రేవంత్ రెడ్డి గారు చేస్తున్నట్టు భావిస్తున్నాను నేను. అంతేనా? దీంట్లో భాగంగానే ఇదంతా అంటారు, డైవర్ట్ పాలిటిక్స్ అంతే. రైట్. కేటీఆర్ గారి మీద మీ అభిప్రాయం ఏందన్నా? కేటీఆర్ గారు కానీ ఇట్లా జైలుకు పోయేది ఉంటే మేము మరొక ఉద్యమం స్టార్ట్ చేస్తాం. అసలు ఎందుకు పోతారు ఆయన జైలుకు? అంటే ఈవీ వల్ల వీళ్ళు అక్రమంగా లోపల పంపిద్దామని చూస్తారు కదా, చూస్తారా? అట్లా. ఎందుకు మరి అన్నకు అంత కక్ష ఎందుకు? అంటే బీఆర్ఎస్ పార్టీని మొత్తం డౌన్ఫాల్ చేద్దామని చూస్తున్నాడు. చేస్తే వాళ్ళకి నెక్స్ట్ టైం మనకి పోటీ ఉండదు కదా. పోటీ అంటే ఇప్పుడు ఎవరో పార్టీయో ఎవరో వ్యక్తి డౌన్ఫాల్ చేస్తే పార్టీలు డౌన్ఫాల్ అయితే డౌన్ఫాల్ కావు. మరి అది చేద్దామని వాళ్ళు చూస్తున్నారు, కానీ అది కాదని రేవంత్ రెడ్డి గారు తెలియదు. రైట్. నిజంగానే ఒకటి హైదరాబాద్ బ్రాండ్ వాల్యూ ఇప్పుడు మనం ఎక్కడో అవుట్స్కట్స్ ప్రాంతంలో ఉన్నాం, ఇక్కడ దాకా డెవలప్మెంట్ వచ్చిందంటే ఎంత? కేటీఆర్ కేసీఆర్ వల్లనే. అంతేనా? వేరే ఇంకేమైనా ఉందా? లేదు. ఇప్పుడు హైడ్రాల్ తెచ్చి అది తెచ్చి ఇది తెచ్చి మొత్తం అదంతా చాలా ఇబ్బంది పెడుతున్నారు. చాలా ఇబ్బంది పెడుతున్నారు సామాన్యులకి. అంతేనా? మా బెదర్ వాళ్ళ దగ్గర ఉండే హైడ్రా వల్ల కూలిపోయింది. అంతేనా? చాలా ఇబ్బంది పడుతారు, వాళ్ళ ఫ్యామిలీ రోడ్ మీదకి వచ్చేసింది. అంతేనా? హైడ్రా వల్ల. ఇప్పుడు వైపు హైదరాబాద్ బ్రాండ్ వాల్యూని పెంచినేమో ఆయన తీసుకుపోయి అరెస్ట్ చేస్తారు, మరి హైడ్రా పేరు పెట్టిన నీళ్ళు ఏం చేయాలి? నెక్స్ట్ ప్రభుత్వం వచ్చినప్పుడు అప్పుడు వచ్చిందాక వెయిట్ చేయాల్సిందే. అట్లా చేస్తే ఎట్లా మరి? ఉద్యమం ఇప్పుడు స్టార్ట్ చేస్తే రైట్. ఇప్పుడు ఈ రేసింగ్ సంబంధించిన దాని మీద బ్రో లేదో 55 కోట్ల ఫ్రాడ్ జరిగింది, అందుకనే కేటీఆర్ అరెస్ట్ చేస్తామని చెప్పేసి అంటా ఉన్నారు. నిజంగా జనాలు నమ్ముతుర్రా? నమ్మట్లేదు, అస్సలు నమ్మట్లేదు కదా. అవునా? అంటే ఎవరు తప్పిలా? మన రేవంత్ రెడ్డి గారిదే తప్పు. 100%. అక్రమంగా ఇవన్నీ కేసులు పెడదామని చూడడం రేవంత్ రెడ్డి గారిది చాలా తప్పు. రైట్. ఒకవేళ ఇదే విషయం మీద కేటీఆర్ గారు అరెస్ట్ అయితే ఏంటి పరిస్థితి? కేటీఆర్ అరెస్ట్ అయితే మాత్రం మరొక తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. పక్కా. పక్కన. పక్కా. రైట్. థ్యాంక్ యూ.